జంతువులు యానిమల్స్. జంతువులు ఇంటిలో, గ్రామంలో, అడవిలో ఉంటాయి. ఇంటిలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటాం. కుక్క, డాగ్. పిల్లి, క్యాట్. ఆవు, కౌ. గేదె లేదా బర్రె, బఫెలో. కుక్క, డాగ్. నేను కుక్క. నన్ను ఇంగ్లీష్లో డాగ్ అంటారు. నన్ను ఇంట్లో పెంచుకుంటారు. కాబట్టి పెంపుడు జంతువంటారు. మాంసం, బొక్కలు నాకు చాలా ఇష్టం. బిస్కట్లు, ఉడికించిన గుడ్లు, కూరగాయలు, అన్నం, పప్పు, పండ్లు కూడా తింటాను. ఆ, పాలు కూడా తాగుతాను. భౌభౌ అనరుస్తాను. నాకు 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, 1 తోక, 4 కాళ్ళు ఉన్నాయి. వేగంగా పరిగెత్తగలను. మాంసం ముక్కల్ని కూడా చీల్చుకుని నా పదునైన పళ్లతో తింటాను. నా కోసం ఏర్పాటు చేసిన చిన్న ఇంటిని కెన్నెల్ అంటారు. నా పిల్లల్ని పప్పీస్ అంటారు. పిల్లి, క్యాట్. నేను పిల్లి. ఇంగ్లీష్లో క్యాట్ అంటారు. అని అరుస్తాను. పాలంటే ఇష్టం. నేను నడిచేటప్పుడు అస్సలు చప్పుడు చేయను. ఎవ్వరూ చూడనప్పుడు నెమ్మదిగా వెళ్ళి పాలు తాగేస్తాను. నాకు 2 కళ్ళు, ముక్కు, నోరు, తోకతో పాటు 4 కాళ్ళు ఉన్నాయి. నా పిల్లల్ని ఇంగ్లీష్లో కిటెన్ అంటారు. ఆవు, కౌ. ఆవును నేను. నన్ను ఇంగ్లీష్లో కౌ అని కూడా అంటారు. నాకు 2 కళ్ళు, 2 చెవులు, 2 కొమ్ములు, పొడవాటి తోక, 4 కాళ్ళు ఉన్నాయి. నేను తెల్లగా ఉంటాను. ఇంకా కొన్ని ఆవులు ఎర్రగా, నల్లగా, రకరకాల రంగుల్లో ఉంటాయి. నేను అంబా అంబా అంటూ అరుస్తాను. నేను పాలు ఇస్తాను, గడ్డి తింటాను. నేను పాకలో, కొట్టంలో ఉంటాను. నేను చాలా గడ్డిని ఒకేసారి తినగలను. మళ్ళీ తిన్న గడ్డిని నెమరు వేసుకుంటాను. గడ్డిని తిని నేను పాలు ఇస్తాను. ఆవు పాలు పిల్లలకు చాలా మంచి ఆరోగ్యం. ఆవు పాలతో మధురమైన ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తారు. నా పాల నుండి పెరుగు, వెన్న, నెయ్యి తయారు చేసుకోవచ్చు. నేనుండడానికి పశువుల పాక లేదా కొట్టం ఏర్పాటు చేస్తారు. ఆవు పేడతో పిడకలు చేసి వంట చెరుకుగా ఉపయోగిస్తారు. గేదె లేదా బర్రె, బఫెలో. నేను గేదెను. నన్ను బర్రె అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో నన్ను బఫెలో అని కూడా పిలుస్తారు. ఆవులాగే నేను కూడా పాలు ఇస్తాను. ఈ పాల నుంచి వెన్న, నెయ్యి, తీపి పదార్థాలు, మిఠాయిలు తయారు చేస్తారు. నేను నల్లగా ఉంటాను. నాకు 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు,
2 కొమ్ములు, 4 కాళ్ళు, ఒక తోక ఉంది. నేను అరుపులు ఇలా అరుస్తాను. మేక గోట్. మేకను నేను. నేను తెలుపు, నలుపు, గోధుమ రంగులో ఉంటాను. నన్ను ఇంగ్లీష్లో గోట్ అంటారు. మే మే అంటూ అరుస్తా. గడ్డి, ఆకులు తింటాను. 2 కళ్ళు, ముక్కు, 2 చిన్ని కొమ్ములు, నోరు ఉంటాయి. 4 కాళ్ళు, చిన్న తోక, 2 చెవులు ఉంటాయి. పాలు కూడా ఇస్తాను. ఈ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మే మే గొర్రె షీప్. గొర్రెను నేను. చిన్ని తోక, 4 కాళ్ళు, 2 చెవులు, చిన్న కొమ్ములు ఉంటాయి. అంటూ అరుస్తాను. నా చర్మంతో బ్యాగులు, రగ్గులు తయారు చేస్తారు. పెంపుడు జంతువులే కాకుండా అడవుల్లో కూడా చాలా జంతువులు నివసిస్తాయి. పులి టైగర్. నేను పులిని. చిన్న చిన్న జంతువులు నా ఆహారం. నేను బలమైన జంతువుని. నా చర్మం పైన నల్ల రంగు ఉంటుంది. నాకు చారలు ఉంటాయి. పొడవైన తోక, చిన్న చెవులు ఉంటాయి. సింహం లయన్. నేను సింహాన్ని. నేనే అడవికి, జంతువులకు రాజును. పెద్ద పెద్ద జంతువులు నా ఆహారం. నా పిల్లల్ని కప్స్ అని ఇంగ్లీష్లో అంటారు. నేను చాలా బలమైన జంతువుని. 4 కాళ్ళు, నాకు 2 కళ్ళు, 2 చిన్న చెవులు, మెడ చుట్టూ జూలు, పొడవైన తోక ఉన్నాయి. నేను పెద్దగా గాండ్రిస్తాను. నా అరుపులు వింటే చాలు, జంతువులన్నీ దూరంగా పారిపోతాయి. ఏనుగు ఎలిఫాంట్. ఏనుగును నేను. నేను అందరికంటే పెద్ద జంతువుని. నాకు 2 తెల్లని దంతాలు, మధ్యలో పొడవైన తొండం, పెద్ద పెద్ద చాటల్లాంటి 2 చెవులు, చిన్ని కళ్ళు, దృఢమైన స్తంభాల్లాంటి 4 కాళ్ళు ఉన్నాయి. చిన్ని తోక కూడా ఉంది. చెరుకుగడలంటే నాకు ఎంతో ఇష్టం. ఆకులు, గడ్డి నా ఆహారం. నేను ఘీంకరిస్తాను. నక్క ఫాక్స్. నేను నక్కను. కుక్కలాగానే కనిపిస్తాను. నా తోక ప్రత్యేకంగా ఉంటుంది. జిత్తుల మారి నక్క అంటారు. సమయం కోసం వేచి చూసి వేటాడి తింటాను. ఉపాయంతో పెద్ద జంతువుల నుండి తప్పించుకుంటాను. జంతువులు నా ఆహారం. నేను ఊళవేస్తాను. చిరుతపులి చీతా. నేను చిరుతపులి. పిల్లిలాగా ఉంటాను.
కాని పెద్దగా ఉంటాను. అన్ని జంతువుల కంటే చాలా వేగంగా పరిగెత్తుతాను. నా శరీరమంతా పెద్ద పెద్దటి గుండ్రటి చుక్కలు ఉంటాయి. నేను జంతువులను వేటాడి వేటాడి తింటాను. అడవిలో నివసించే ఈ జంతువులను క్రూర జంతువులు అంటాం. వీటితో పాటు గడ్డి, ఆకులు, పండ్లు లాంటివి తినే జంతువులు కూడా అడవుల్లో ఉంటాయి. జిరాఫీ జిరాఫ్ జిరాఫీను నేను. నాకు చాలా పొడవైన మెడ, పొడవైన కాళ్ళు ఉన్నాయి. నేను ఎత్తుగా ఉంటాను. పొడవైన మెడను చాచి ఎత్తైన చెట్ల ఆకులను, కొమ్మలను తినగలుగుతాను. నా ఒంటి నిండా పెద్ద చతుర్భుజంలాంటి ఆకారంలో పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి. నేను చెట్ల ఆకులను, కొమ్మలను తింటాను. కోతి మంకీ నేను కోతిని. నేను చెట్లపై కొమ్మ నుండి కొమ్మకి ఎగురుతూ దూకుతూ ఉంటాను. పండ్లు, కూరగాయలు, ఆకులు తింటాను. నాకు 2 కళ్ళు, వినటానికి 2 చెవులు, గాలి పీల్చుకోవటానికి ముక్కు, తినటానికి నోరు, 4 కాళ్ళు, పొడవాటి తోక ఉంటాయి. నా కాళ్లతోటి దేన్నైనా పట్టుకోగలుగుతాను. నా పిల్లలు నా పొట్టని గట్టిగా పట్టుకుని పడిపోకుండా ఉంటాయి. చాలా అల్లరి చేస్తాను. నన్ను కోతి అంటారు. ఇంగ్లీష్లో మంకీ అని పిలుస్తారు. కుందేలు ర్యాబిట్ కుందేలును నేను. నేను తెల్లగా, అందంగా, ముద్దుగా ఉంటాను. నన్ను చూడాలంటే అందరూ ఇష్టపడతారు. నేను చెట్ల గుబుర్లలో చెంగు చెంగున ఎగురుతుంటాను. నా నిటారుగా ఉండే చెవులతో చిన్న శబ్దాలను కూడా వెంటనే పసిగట్టి చెంగు చెంగున గుబుర్లలో, తొర్రలలో వెళ్ళి దాక్కుంటాను. చూసారా పిల్లలు? ఇన్ని రకాల జంతువులను గురించి తెలుసుకున్నారు కదా? కొన్నిటిని పెంచుకుంటారు, కొన్నింటిని పొలం పనులకు ఉపయోగిస్తారు.